అందరికీ నమస్కారాలు. నా పేరు తన్నీరు రాంప్రభు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం. కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబ సభ్యులపై, సామాజిక వర్గానికి చెందినటువంటి వారిపైన ఓసీ సామాజిక వర్గం వారు దాడి చేసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి 2 నెలల పసికందు అని చూడకుండా కాలుతో తన్ని రాక్షసంగా ప్రవర్తించిన వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు 2 నెలల పసికందు తక్కువ కులంలో పుట్టినందుకు ఇది నేరమా పాపమా ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. దేవుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ దర్శనం అనేది కల్పిస్తారు. కానీ అక్కడ ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దర్శనానికి వస్తే అక్కడ మీరు దర్శనం చేసుకోవద్దని చెప్పి వారిని మాటలతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా చేతులతో కూడా వారిని ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఆ విధంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారిపైన పోలీసు వారు కేసులు పెట్టి రిమాండ్కు తరలించి న్యాయపరంగా చట్టపరంగా వారిపైన శిక్షలు విధించాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అనేక రకాల చోట్ల బడుగు బలహీన వర్గాల మీద ఈరోజు ఆధిపత్య కులాలు అనేక రకాలుగా ఈరోజు ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా దాడులు కూడా చేయడం, అదేవిధంగా హత్యలు కూడా చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదురు దాడులు జరిగితే తర్వాతకి జరగబోయే పరిణామాలు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నది బడుగు బలహీన వర్గాలు. ఈ బడుగు బలహీన వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి గొడవలు జరగకుండా, దాడులు జరగకుండా తెలంగాణను కాపాడుకుందామని చెప్పి మౌనంగా ప్రశాంతంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొందరు ఆధిపత్య కులానికి చెందినటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసి వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపించుకోవడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఒక్క చిన్న పసికందు తనడానికి వాళ్లకు కాళ్ళు ఎలా వచ్చినాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. మానవత్వం లేదా? మనం మనుషులం కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఎవరైతే దాడి చేసినారో ఆ సామాజిక వర్గ నాయకులను నేను అడగడం జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేసుకొని తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాలు మన ఐక్యతను చాటవలసిన బాధ్యత ఈరోజు ఎంతైనా ఉన్నది. ఈరోజు మనం ఐక్యతగా లేకపోతే ఈరోజు చాలామంది కూడా ఇష్టం వచ్చినట్లుగా ఈరోజు మనం వారిని అనేక రకాలుగా విభజించు పాలించు అన్నట్టుగా ఈరోజు మన కులాలను వేరు చేసి, మన బహుజనులను వేరు చేసి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ, మొన్న జరిగినటువంటి సంఘటన కుమ్మెర మల్లన్న జాతరలో ఎవరైతే రజక కుటుంబం మీద దాడి చేసిరో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నుండి మరొకసారి మేము తెలియజేస్తున్నాం.